అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేదమంత్రాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అంతర్వేది మీదుగా ర్యాలీగా మలికిపురం, లక్కవరం గ్రామాల మీదుగా శివకోటి కాపు కళ్యాణ మండపం చేరుకున్నారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. మీడియా సమావేశంలో శ్రీదేవి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 40,000 కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను పక్కదారులకు మళ్లించి 28 పథకాలు రద్దు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని రోడ్డు ఎక్కడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీల్లో ఎస్సీ ఎస్టీలకు చెందిన 540 మెడికల్ సీట్లు అమ్ముకుని డాక్టర్లు కావాల్సిన ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిది అని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు కూడా కిందకి దిగాలని చెప్పేసి మనం చేస్తాం. ఈ డయాస్ మీద ఉన్న మనందరూ కూడా చిట్టుబాబు గారు, బంధు సుధాకర్ గారు, మీడియా సమావేశం ఉంది. ఈ సభ ముగించుకుని మేడం గారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్ళవలసి ఉంది. సాయంత్రం 5 గంటలకి మీడియా సమావేశం అనంతరం సభ జరుపుకున్నాం. ఈలోపు భోజనం చేసిన వాళ్ళు వచ్చి సభా సమయంలో కూర్చోండి. మన సభ పరిచయ అధ్యక్షులు సభకి వేదిక మీద చూడరా, క్యామ్ చూడరా, ఒకసారి స్పేస్ ఉండి, ఒకసారి స్పేస్ ఉండి, ఒకసారి స్పేస్ ఉండి. But you have already been submitted to the head office that it's the GM. MD. నమస్కారం. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో మరి ఇక్కడ మాదిగ జాతి బిడ్డలందరూ కూడా మరి మనకి ఏపీ స్టేట్ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఇచ్చినందుకు గాను ఈరోజు వాళ్ళు చాలా సుస్వాగతం పలుకుతూ ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడికి ఎందుకు రావాలి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే, ఇక్కడ అందరికి కూడా ఎస్సీ ఎస్టీలు బీసీ మైనారిటీస్ చాలామంది కులాలు ఉన్నా కానీ వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ నిధులు అనేవి ఏ విధంగా అవైల్ చేసుకోవాలో, లేకపోతే ఎస్సీస్ గురించి ఏమేమి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా పోయింది. గత ప్రభుత్వంలో మీరు చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎస్సీలకి రాజ్యాంగ ఫలాలు ఏ విధంగా రాశారు, మరి ఆ మూలంగా మనందరికీ కూడా మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, తర్వాత చాలామందికి విదేశీ విద్య, ఇవన్నీ కూడా గత సంవత్సరాల నుంచి కూడా దశాబ్దాలుగా అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈరోజు మీరు చూస్తే ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత ఈ యొక్క ఇన్నోవా కార్లు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా మనకి కార్పొరేషన్కి నిధులు ఇచ్చిన దాఖలా లేదు. మీరు కనుక చూస్తే 12,000 ఎకరాలు ఎస్సీస్కి ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్స్ని బలవంతంగా కబ్జా చేయటం మీరు చూశారు, జగనన్న కాలనీస్ అనుకుంటూ. ఎస్సీస్కి అంతేకాకుండా వాళ్ళకి భూములు కొనుగోలు పథకం అంటే ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్స్తో చాలామంది కూడా 1/2 ఏకర్ 1 ఏకర్ అట్లా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని వ్యవసాయం చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 40,000 కోట్లు సప్లాన్ నిధులకు ఇచ్చేశారు. అంతేకాకుండా 28 పథకాలు అమల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 30,000 టాయిలెట్స్ కడితే ఆల్మోస్ట్ అందులో సగానికి సగం మనకి ఎస్సీస్ కాలనీలో ఉన్నాయి. లోకేష్ గారు తను ఎప్పుడైతే ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ టైంలో 5,746 కిలోమీటర్ల సీసీ రోడ్స్ వేశారు. అందులో ఎక్కువగా ఎస్సీ కాలనీలో ఉంటాం మనం గమనించాలి. జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఎవరైతే పీజీ చేయాలనుకుంటున్న వాళ్ళకి సరైన నిధులు ఇవ్వకుండా ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల జగన్ ప్రభుత్వంలో మరి వాళ్ళందరూ కూడా బీటెక్ చదివినోడు ఎంటెక్ చదవలేక
మరి BA చదివినోడు MA చదవలేక చాలా కష్టాలు పడ్డారు. ఎవరైనా విదేశీ విద్యా వసతి గురించి అంటే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అని ఉన్నది. కానీ దాన్ని కాస్త జగనన్న విదేశీ విద్యా దీవెనని మార్చేసుకున్నాడు. అంటే ఒక అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత, అలాంటి పెద్ద మహోన్నత వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక. ఈరోజు మీరు చూస్తే మరి దళితుల యొక్క సంక్షేమ పథకాలు తొక్కేసి మరి అటన్నిటిని కూడా